తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాకు చంపి నాకు ఏదైనా టాబ్లెట్లు అవి ఇవన్నీ బాధపడు. నేను అమౌంట్ వేసాను, మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకుంటే ఎవరన్నా ఫోన్ చేసినా లేదంటే అమౌంట్ వేసినా కూడా మీకు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం నాకు తెలిసిన వాళ్ళు ఒక వీడియో పంపించారు. ఆ వీడియోలో ఒక అతను లేవలేనటువంటి స్థితిలో మంచం మీద పడుకుని ఉన్నాడు. వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, అక్క ఇతనికి యాక్సిడెంట్ అయింది, కదలలేనటువంటి పరిస్థితుల్లో బెడ్ మీదనే గత 5-6 ఏళ్లుగా ఉన్నాడు, మీ నుంచి ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడండి. ఒకటే సర్జరీ అయింది, ఇంకా సర్జరీస్ అవసరం ఉంది, ఫిజియోథెరపీ చాలా నీడ్ ఉంది, డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అలా ఉండిపోయారు ఏం చేయలేక, మీరేమన్నా హెల్ప్ చేయగలుగుతారేమో, మీ వల్ల ఏమన్నా హెల్ప్ అవుతుందేమో చూడండి అక్క అని చెప్పి మెసేజ్ పెట్టారు. సో వాళ్ళని ఆ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేశాను. మధ్యలో చాలా బిజీ ఉండి కుదరలేదు. ఒక 1 వీక్ 10 డేస్ ముందు ఒకసారి వచ్చాము. ఆ రోజు ఇక్కడ అవకాశం లేదు చేయడానికి, పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయాం. మళ్ళీ ఈ రోజు వచ్చాం. ఆ అబ్బాయితో నేను మాట్లాడాను ఇంతకు ముందు. ఒక యాక్సిడెంట్ వల్ల తనకి ఇలాంటి దుస్థితి వచ్చిందని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి మాట్లాడదాము డీటెయిల్డ్ గా, అతనికి ఏం జరిగింది, ఏం అవసరం ఉంది, ఇప్పుడు ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు వాళ్ళు, తండ్రి కూడా లేనటువంటి పరిస్థితి. ఒకసారి అతనితో మాట్లాడి తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? శశికాంత్ అక్క. శశికాంత్. ఏం జరిగింది శశికాంత్? నేను నాగార్జున సర్కిల్ దగ్గర నుంచి వెళ్తున్నాను అక్క. పైనుండి ఫ్లైఓవర్ మీద నుండి కార్ వచ్చి గుద్దింది అక్క. మీరు బైక్ లో ఉన్నారా? ఆ బైక్ పైన ఉన్నాను, వెనకాల ఒక అబ్బాయి అన్నాడు. కార్ వచ్చి గుద్దడం వల్ల పైకి ముందుకెళ్ళి డివైడర్ పైన పడిపోయాను. డివైడర్ పైన పడిపోతే అది హెడ్ పగిలి స్పైనల్ కార్డ్ కి కూడా తగిలింది. స్పైనల్ కార్డ్ కి తగిలింది. నిమ్స్ హాస్పిటల్ పక్కనే, అక్కడ నిమ్స్ హాస్పిటల్ కి వెళ్తే బతకడు, తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అక్కడ వేరే డాక్టర్ ఏం సజెషన్ చేశారు, అతను గాంధీకి తీసుకెళ్ళండి అక్కడ చేస్తారని చెప్తే, అక్కడ గాంధీకి తీసుకెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ తీయలేదక్క, ఓన్లీ సిటీ స్కాన్ చేసి ఓకే ఏం పర్లేదు, హెడ్ కి ఏం అవ్వలేదు అని చెప్పి తీసుకెళ్ళిపోండి అని చెప్పి చెప్పారక్క. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేవరకు కాళ్ళు చేయాలి పని చేయట్లేదు. కాళ్ళు అప్పుడే ఎంఆర్ఐ చేస్తే అప్పుడు సెట్ అయిపోయేది. ఇంకా చేయలేదక్క. తర్వాత ఇంకా వీళ్ళు వచ్చి తీసుకెళ్ళండి వేరే హాస్పిటల్ కంటే, కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు విడిసి వస్తుంది, మేము ఇక్కడ తీసుకోలేమని చెప్పి చెప్పారక్క. అపోలోకి వెళ్తే అక్కడ సర్జరీకే 25 lakhs అవుతుంది, పర్ డేకి 1 lakh ప్లస్ నర్స్ చార్జెస్ 10,000 అని చెప్పారు. అక్కడ చెప్పడం వల్ల అంత పెట్టుకోలేమని చెప్పి మళ్ళీ నిమ్స్కే వెళ్తే వాళ్ళు కొన్ని రోజులు పెట్టుకొని సర్జరీ చేస్తామని చెప్పారు. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల లేదు, ఇంటికి వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకోండి సెట్ అవుతారని చెప్పారు. తర్వాత అలానే కొద్ది రోజులు ఉండిన తర్వాత ఫిజియోథెరపీ అని చెప్పాడు. ఒకసారి మళ్ళీ ఎంఆర్ఐ తీయించుకొని వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని చెప్పారు. అలా చెప్పినప్పుడు సెకండ్ ఒపీనియన్కి వెళ్తే అక్కడ డాక్టర్ సర్జరీ చేయాలని చెప్పారు. అక్కడ సర్జరీ చేయించుకున్నాం అక్క. సర్జరీ నిమ్స్లో వేరే హాస్పిటల్లో, లక్ష్మీ న్యూరో రీసెర్చ్ హాస్పిటల్ అక్కడ చేయించుకున్నాం అక్క. అక్కడ చేయించుకొని కొద్ది రోజులు రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయించుకున్నాం. అప్పుడు కొద్దిగా ఈ హ్యాండ్స్లో సెన్స్ అనేది లేదు, అసలు హ్యాండ్ ఏం తెలిసేది కదా అక్క. ఈ హ్యాండ్స్ అటు ఇటు మూవ్ చేసుకోవడం అది చేసుకోవడం వస్తుంది అక్క. ఇక ఇన్ని రోజులు చేయించాము, చాలా రోజుల నుంచి 1.5 year నుంచి ఇంకా డబ్బులు లేక అన్నీ ఆపేసాము అక్క. ఏం చేయట్లేదు అక్క. మెడిసిన్స్ కూడా వేరే వాళ్ళు వీళ్ళు హెల్ప్ అడుక్కొని వేరే వాళ్ళు ఇప్పిస్తున్నారు అక్క. మెడిసిన్స్, డైపర్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ మెడికల్ కి సంబంధించినవన్నీ వేరే వాళ్ళు ఇప్పిస్తున్నారు. లేదక్క, ఏం లేదక్క, అన్ని బెడ్ పైన. నాన్న లేరక్క, చిన్నప్పుడే చనిపోయారక్క, సూసైడ్ చేసుకున్నారు. అమ్మ అక్క, చిన్నప్పటి నుంచి అమ్మనే చూసుకున్నాను. అమ్మనే చేస్తుంది అక్క. అన్ని తినిపించడం, డైపర్ చేయడం, అన్ని చేయించడం. మీరు వేరే ఒక జాబ్ చేసేవాళ్ళం. అదే రోజు మయామ్ కన్స్ట్రక్షన్ లో జాబ్ లో జాయిన్ అయ్యాక, సేఫ్టీ డిపార్ట్మెంట్ కి సూపర్వైజర్. ఇప్పుడు యాక్సిడెంట్ చేసిపోయిన వాళ్ళు ఏమి హెల్ప్ చేయలేదా? లేదక్క, వాళ్ళు పారిపోయారక్క. అక్కడ అదే ఏరియాలో సీసీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదని చెప్పారక్క. నెక్స్ట్ డే ఎవరో కూడా తెలియదు. లేదక్క, ఎవరు యాక్సిడెంట్ చేసింది కూడా తెలియదు. లేదక్క, తెలియదు. కేసు పెట్టారా పోలీసులు? లేదు, పెట్టలేదక్క. సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు, ఏం అదేంటారు, ఏం అసలు మనకి ఎవిడెన్స్ ఏం లేదు, దాన్ని చేయడానికి ఏం లేదని చెప్పి. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చేశాను అక్క. ఇప్పుడు ఏమి చేసే పరిస్థితి లేక అలా వదిలేసారు? అలా వదిలేసాం అక్క. ఇంకా రీసెంట్ గానే 1 week నుంచి 2 weeks నుంచి వేరే వాళ్ళు చెప్పారనమాట, ఇలా హోప్ ఇచ్చారు, ఫిజియోథెరపీ చేయించుకోండి మీకు సెట్ అవుతుంది, ఇంకో సర్జరీ కూడా చేయించుకుంటే ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, సర్జరీ చేయించుకొని ఇంకో ఫిజియోథెరపీ రెగ్యులర్ గా 2 times చేయించుకోలేక. యాక్చువల్ గా అయితే రిహాబిటేషన్ సెంటర్ లో జాయిన్ అవ్వమన్నారు వాళ్ళు. చాలా 6,000 7,000 పర్ డే కి అక్కడ అంత డిమాండ్ చేస్తున్నారు, అంత పెట్టుకోలేమక్క మేము.
లేదక్క పర్ డేకే 5-6,000 పర్ డే అక్క. 5 సంవత్సరాలు వెళ్ళి 6వ సంవత్సరం వచ్చింది అవి యాక్సిడెంట్ అయ్యి. అయినాక కొన్ని రోజులు ఇంట్లోనే పెట్టాక ఇట్లనే ఒక ఆయన చెప్పాడు ఫిజియోథెరపీ చేయించాలి అంటే ఒక ఆయన వచ్చాడు అక్కడ హిమాయత్ నగర్ నుంచి. ఆయన 2 నెలలు ఫిజియోథెరపీ చేసి లేదు సర్జరీ చేయాలి ఎంఆర్ఐ స్కానింగ్ తీద్దామంటే సరే అని తీయించాం. ఎంఆర్ఐ స్కానింగ్ తీయిస్తే వాళ్ళ డాక్టర్ చూస్తే సర్జరీ చేయాలన్నారు అంటే అక్కడ సర్జరీ చేయించాక 6 రోజులు 7 రోజులు అయింది. అయినాక బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ గుండెకు హోల్ చేశారు. అక్కడ మళ్ళీ 15 రోజులు ఉన్నాం. 15 రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టి ఫిజియోథెరపీ చేయించాం. ఎంత ఖర్చు అయిందమ్మా మొదట ఆపరేషన్ అయిందంటే? అప్పుడు 8 లక్షలు అయింది మేడం సర్జరీకి. మళ్ళీ పెట్టాక మళ్ళీ బోన్ మేర ట్రీట్మెంట్ అన్నారు. మళ్ళీ అప్పుడు 3 సార్లు చేయించాం. 2 లక్షలు 6 లక్షలు పెట్టి అయినా ఏమీ లేదు. ఉన్నంత వరకు చేయించాం. ఇంక ఇప్పుడు డబ్బులు లేవనేసి సంవత్సరంన్నర అయిపోయింది ఇంట్లోనే పెట్టేసి చేస్తున్నాం. ఫిజియోథెరపీ లేదు ఏం లేదు. మొన్న ఒక ఆయన వచ్చి చెప్తే 2 వారాల నుంచి చేయిస్తున్నాం మేడం. ఎంత ఉంటుందమ్మా వయసు? 30 వచ్చినాయి మేడం. వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు 4 సంవత్సరాలు ఈ అబ్బాయి. శ్రీకాంత్ 9 సంవత్సరాలు, పెద్ద ఆయన 12 సంవత్సరాలు. ఇంకిద్దరు ఉన్నారా? 2 ఉన్నారు. శ్రీకాంత్ ఉన్నాడు. చేస్తారమ్మా? శ్రీకాంత్ ఒక ఆయన, పెద్ద అబ్బాయి ఉన్నాడు. ఆయనకు పీడ్స్ వస్తుంది. ఆయన ఏం పని చేయలేడు. ఆయనకి 2 కొడుకులు. ఆవిడ ఏదో డ్యూటీ చేసి వాళ్ళు చూసుకుంటున్నారు. నీకు 2 అబ్బాయి మీరు? నేను. అతను ఏం చేస్తాడు? అతను వాటర్ క్యాన్ వేస్తాడు మేడం. అంతే ఇంకేమీ లేదు. అతనే ఇప్పుడు మిమ్మల్ని ఆయన్నే మమ్మల్ని చేసేది అంతా. ఇంట్లో ఖర్చులన్నీ ఆయన్నే చూసుకుంటాడు. ఆయన్నే చేస్తాడు. ఇక్కడ డైపర్ అది అన్నీ నేను వద్దంతే ఈయనతో ఉంటాను. ఏం చేయడానికి కూడా అవ్వదు కదా? ఏం కాదు. ఇంకెక్కడ వెళ్తాను మేడం. తినిపించుడు, నీళ్ళు తాపించుడు అంతా. టాబ్లెట్లు నాకు నాకు ఏదైనా టాబ్లెట్లు అవి ఇవన్నీ బాధపడుతుంది. నిద్ర కూడా లేదు ఆయనకు. నిద్ర టాబ్లెట్లు కూడా వేసినా నిద్ర పోడు. చూసారు కదా శశికాంత్కు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అతను చెప్పాడు, వాళ్ళ మదర్ కూడా చెప్పారు. చాలామంది సహృదయులు ఉంటారు. దయచేసి అతని దయనీయ స్థితిని అర్థం చేసుకుని మీకు చేతనైనంత తోచినంత సాయం చేయండి. అతనికి మరొక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామేమో. నేను కూడా చేస్తాను నాకు చేతనైనంత. మీరు కూడా తప్పకుండా, ఎందుకంటే సుమన్ టీవీలో వచ్చిన ప్రతి ఇలాంటి నిజమైన కథనాలకి స్పందించి ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు ఎంతోమందికి సాయం చేశారు మీరందరూ. సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అతని పరిస్థితి చూశారు కాబట్టి వాళ్ళ నెంబర్ ఇస్తాము. మీరు స్వయంగా మాట్లాడి ఒకవేళ అవసరం అనుకుంటే మీరే డైరెక్ట్గా వచ్చి చూసి వాళ్ళకి హెల్ప్ చేయండి. మనం ఇచ్చే 1000 రూపాయలు 100 రూపాయలు కనీసం 10 రూపాయలైనా సరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అతని మెడిసిన్కి కావచ్చు, లేకపోతే ఫిజియోథెరపీకి కావచ్చు, లేదా సర్జరీకి కావచ్చు, ఇలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి తోచినంత సాయం చేసి అతనికి ఒక జీవితాన్ని ఇచ్చేందుకు మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. నీకే ఉందా గూగుల్ పే, ఫోన్ పే ఉన్నాయా? ఫోన్ పే ఉందా? నెంబర్ చెప్పు. 9642 555 936. శశికాంత్ రెడ్డి అని వస్తుంది. కరెక్టేనా? నేను అమౌంట్ వేసాను. ఓకేనా? ఫోన్పేలో వేసాను. సరేనా? మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకుంటే ఎవరన్నా ఫోన్ చేసినా లేదంటే అమౌంట్ వేసినా కూడా మీకు తెలుస్తుంది. సరేనా? టేక్ కేర్. వస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.